ఉన్నటువంటి ఆప్షన్స్ 2 ఆప్షన్స్. వచ్చేటువంటి వాళ్ళేమో రాకుండా చేయాలి ఒక 100 మందిని ఎటు పార్లమెంటుకు. ఒకవేళ కనుక వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు ఓటేయకుండా స్తబ్దుగా ఉండేటువంటి ప్రయత్నం అనేది చేయాలి. ఈ 2 జరుగుతాయా లేదా అనేది కూడా చూడాలి. ఒక పక్కనేమో రెండింటికి ముడిపడి ఉంది. ఒకటేమో మహిళా రిజర్వేషన్ల బిల్లు కూడా దీనికి ముడిపడి ఉంది. ఒకవేళ కనుక దీనికి కనుక మద్దతు ఇవ్వనట్టయితుంటే కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పక్షాలు కానీ మద్దతు ఇవ్వనట్టయితుంటే వాళ్ళు ఏం ప్రచారం చేస్తారు? రేపు ఈ మహిళల ద్రోహి కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేసింది అన్నటువంటి ఒక ప్రచారాన్ని బలంగా తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబోతూ ఉన్నది. 3 రోజుల పాటు ఈ సంబంధించినటువంటి సమావేశాలు ఉండబోతూ ఉన్నాయి. సో మొత్తానికి వాళ్ళకు ఉన్నటువంటి బలంలో ఇంకా 104 మంది బలం కూడా కావాలి. వాళ్ళు కూడా ఒకవేళనేమో ఓటర్ని వేయాలి, లేకపోయినట్టు రాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలనేది బీజేపీ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. దీంతో ప్రతిపక్ష శిబిరంలో ఎంతమందిని తమ వైపుకు నయానో భయానో తిప్పుకున్నా 100 మందిని ఎలా బుజ్జగించవచ్చు అన్నటువంటి సందేహం బీజేపీ శ్రేణిలో నెలకొన్నది. రాత్రికి రాత్రి ప్రలోభాలు పెట్టి లేదా కేసుల బూచి చూపి బెదిరిస్తే గానీ బీజేపీ 100 మంది సభ్యులను తమ వైపు తిప్పుకునే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తామంతా సంఘటితంగా ఉన్నామని, తమను ఎవరూ ప్రలోభ పెట్టలేరని కాంగ్రెస్ వర్గాలు తెలుపుతా ఉన్నాయి. సో ఒక పక్కన ఒకలో ఇద్దరో 10 మంది అంటేనేమో సరే నిజంగానే కేసుల భయమో లేకపోయినట్టు పైసలో అవో ఇవో సంబంధించినటువంటి ఇస్తామని చెప్పేస్తానో, లేకపోతే ఇంకేదో రకంగా పదవుల ఆశో, లేకపోతే పైసల ఆశో, లేకపోయినట్టు కేసుల భయమో, లేకపోతే ఇంకేదైనా సంబంధించినటువంటి నయానో భయాన్ని ఇచ్చి కొంత అటువైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కాదు కదా. ఎట్లా ఉంటుంది? 100 మంది 100 నుంచి 104 మందిని అటువైపు లాక్కోవాలంటే, అటువైపు వాళ్ళకు మద్దతుగా తెలపాలంటే కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశమే కనబడతా ఉంది. సో ఎక్కడ ఎవరు జారుతారో, ఎవరు ఎప్పుడు ఆ పార్టీకి ఏమైనా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా అన్నటువంటి ఆలోచనతోటి ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలన్నీ నాయకులు వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళని కాపాడుకుంటా ఉన్నారు, ఎంపీలను కాపాడుకుంటా ఉన్నారు. ఎటు ఓటేయొద్దు, మనం మనమంతా కూడా ఒకే నిర్ణయం పైన ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా చెబుతారు. చూడాలి మరి ఇది ఎట్లా ఉండబోతా ఉంది. మోదీ విజయం సాధించాలి అంటే పార్లమెంటులో ఈ బిల్లులకి ఆమోదం పలకాలంటే 100 మందిని బుజ్జగిస్తేనే ఈ మోదీ విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త అయితే కనబడతా ఉంది.